తెలుగు రాష్ట్రాల్లో ఎలక్షన్లతో పాటు లీడర్ల పంచాదులు వాళ్ళ మాటల తూటాలే కాదు, ఎవరు ఏడ గెలుస్తున్నారు, ఎవరికి ఎన్ని సీట్లు వస్తున్నాయి అనేది ఎవలకు దోచినట్టాలు సర్వేలు చేస్తున్నారు. ఇక మరిగా సర్వేల మీదనే ఇప్పుడు మనం చూడబోయే ముచ్చట. మరి అదేందో చూద్దాం పాండ్రి. రాష్ట్రంలో ఏ పార్టీ గెలుస్తుంది, ఎవరు అధికారంలో కూసుంటారు, ఎవరికెన్ని సీట్లు వస్తాయి అనే సర్వేలు చాలా మందే చేస్తారు. గసుంటి చాలా మల్కల చూసినాం. కానీ ఎవలకు ఎన్ని సీట్లు వస్తాయని కాదు, మొగోళ్ళు, ఆడోళ్ళు, రైతులు, యూత్ పిలగాన్లు ఇట్లా ఎవరెవరు ఏ పార్టీకి మద్దతిస్తున్నారో కూడా సర్వే చేసిండ్రట కొందరు. ఏపీలో ఎన్డీఏ కూటమి 119 ఎమ్మెల్యే సీట్లు, 19 ఎంపీ సీట్లు గెలుతుందని ఫోన్లతోటి సర్వేలు చేసి తెలుసుకున్నారట పయోనీర్ అనే సర్వే సంస్థోళ్ళు. ఇక పంకపాటి 46 అసెంబ్లీ, 6 పార్లమెంట్ సీట్లు గెలుస్తదట. ఈల సర్వే ముచ్చట ఇట్లుంటే 120 నుంచి 130 సీట్లు గెలిచి మళ్ళా జగనే సీఎం అవుతాడు, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి మహా అయితే 40 సీట్లు వస్తాయి అని యూనివర్సల్ డిజిటల్ సొల్యూషన్ అనే సంస్థలు సర్వే చేసిండ్రు. ఇప్పుడు ఈళ్ళ సర్వే నమ్మల్నా, ఆళ్ళ సర్వే నమ్మల్నా, లేకపోతే ఎవలది నమ్మకుంటే సప్పుడే కూకోవాలనా? అయినా ఎవరు చూసినా నాకైతే ఏ ఫోన్ రాలే, నా తానకు ఏ సర్వే కంపెనీలు రాలే అని అంటున్నారు. మరట్లయితే వీళ్ళు ఏడ సర్వే చేసిండ్రు, ఎట్లా చేసిండ్రు అని ఆగమైతున్నారు పబ్లిక్. ఇక గా సర్వే సంస్థల ముచ్చట గట్లుంటే తెలంగాణలో మల్లారెడ్డి సారు కూడా సర్వే చేసిండట. కారు పార్టీకి 38% ఓటింగ్ అత్తే, పువ్వు పార్టీకి 28%, చెయ్యి పార్టీకి 27% ఓట్లత్తాయట. ఎట్లా చూసుకున్నా చెయ్యి పార్టీ 3వ జాగాలు ఉంటదని చెప్పిండు మల్లారెడ్డి సారు. అసెంబ్లీ ఎలక్షన్లప్పుడు కూడా సారు గిట్లనే మస్తుగా చెప్పిండు, గిప్పుడు కూడా గంతే అని లైట్ తీసుకుంటున్నారట కొందరు. ఇక చూడాలి మరి ఎవల సర్వేలు ఎంతవరకు నిజమైతాయో, ఎవరు అధికారంలోకి వస్తారో.